పేద ప్రజలకు సేవ చేయటం కోసం రాత్రి పగలు పాటుపడుతూ ఉన్న డాక్టర్ భానుప్రసాద్ గారి వైద్య సేవలను ప్రశంసిస్తూ వారికి వైద్య శిరోమణి అనే బిరుదును ప్రదానం చేయడానికి విచ్చేసిన ఝాన్సీ రాణి, అసెంబ్లీ టైగర్, రాజకీయ చిత్రాంగి, దేవాదాయ శాఖ మంత్రి గౌరవనీయులు గంజాయి రంజని జనాను రంజని గంగవరం శైలజ గారికి ఈ బిరుదులన్నీ ఎవర్రా ఇచ్చేది? ఇలా చూడరా, మన దేశంలో ఇలాంటి బిరుదులన్నీ ఎవరికి ఇవ్వడం లేదురా. ఎవరెవరికి ఏ బిరుదు మీద ఆశ ఉందో దానికి వాళ్లే ఇలాంటి సభ పెట్టించుకుని వాళ్లే ఇప్పించుకోరు. సభకు విచ్చేసిన అందరికీ వందనాలు. నా ప్రియ సోదరుడు భానుప్రసాద్ కు బిరుదు ఇవ్వడానికి నన్నెందుకు ఆహ్వానించారు? అతను సేవ చేస్తున్నాడు, నేను సేవ చేస్తున్నాను. నా గురించి మీ అందరికీ తెలుసు. ఎన్నో రాత్రులు ఎన్నో ఊళ్లలో ఒళ్ళు దాచుకోకుండా పనిచేశాను ఈ దేశం కోసం. భగవంతుడు ఎప్పుడు స్వయంగా వచ్చి ప్రజలకు సేవ చెయ్యడు. ఈ భానుప్రసాద్ లాంటి కొందరిని సృష్టించి ఎన్నో ప్రాణాలు కాపాడుతున్నాడు. చదువుకొని తీసుకున్న డిగ్రీకే నువ్వు ఇంతవరకు న్యాయం చేయలేదు. ఈలోగా నీకు ఇంకో బిరుదు కావాల్సి వచ్చిందా? మానవ సేవే. హాస్పిటల్లో పనిచేసే 300 మంది అమ్మాయిల్ని అసభ్యంగా వీడియో తీసావే, ఆ ల్యాప్టాప్ నా దగ్గరే ఉంది. అది తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేశాననుకో, నీ హాస్పిటల్ సీల్డ్. అయ్యో, అంత పని చెయ్యదు ప్లీజ్. నీకేం కావాలి? నువ్వేం చేయమన్నా చేస్తాను అని చెప్పి ఏడుస్తాననుకున్నావరా? పురా ఫూల్. అందులో నా పరువు మాత్రమే కాదురా, నువ్వు సిస్టర్ సిస్టర్ అంటూ ఉంటావే, ఆ 300 మంది అమ్మాయిల పరువు కలిసిందిరా. అది నువ్వు కోర్టులో ఇస్తే అందులో ఉన్న అంతమంది అవమానం తట్టుకోలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. నా తమ్ముళ్ళిద్దరూ తప్పుగా చేసి దొరికిపోయారు. కానీ నేను అలా కాదు, తప్పు కరెక్ట్ గా చేస్తాను. అంత ఈజీగా ఎవరికి దొరకనరా. బెటర్ ఫోన్. అది మాత్రమే కాదు, కుల సంఘ నాయకుడు నారాయణ స్వామి అనారోగ్యంతో మృత్యుతో పోరాడుతుంటే ఆయన్ని కాపాడుతున్నది మన భానుప్రసాద్. ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళడానికి ఎంతసేపు అవుతుంది? 20 నిమిషాలు అవుతుంది. ఈ ఫంక్షన్ పూర్తవడానికి అరగంట అవుతుంది. ఎన్ని బిరుదులు ఇచ్చినా సరిపోవు. ఆయనకి భారత రత్న రావాలి. సార్, ఎవరో తెలియదు సార్. నలుగురు వచ్చి కత్తితో బెదిరించి ఐసీ రూమ్ ని లాక్ చేస్తారు సార్. ఏమంటున్నావు? మిగిలింది నేను చెప్తానురా. ఐసీయూలో మీ కుల సంఘ అధ్యక్షుడు ఉత్తరాంధ్ర సింహం నారాయణ డ్రిప్స్ ఎక్కిస్తున్నారు. అతను ఊపిరి తీసుకోలేడని ముక్కు మీద పెట్టావే ఒక చూపు, దాన్ని నా ఫ్రెండ్ తీసేశాడే అనుకో. ఏంట్రా అనుకునేది? తీసేస్తే పని అయిపోద్ది. ముద్దపప్పు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నీ హాస్పిటల్ బయట లారీల మీద కొన్ని వేల మంది కార్యకర్తలు నుంచున్నారు. వాళ్ళ నాయకుడికి మాత్రం ఏమైనా అయిందనుకో, నీ హాస్పిటల్ మొత్తం నేలమట్టం అయిపోద్ది. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే 100 మంది పేదవాళ్ళకి ఉచితంగా గుండె ఆపరేషన్ చేస్తానని ఆ ఫంక్షన్ లో అందరికీ వినపడేలా మైక్ లో ఓపెన్ గా అనౌన్స్ చేయాలి. 100 ఆపరేషన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఆల్రెడీ నువ్వు కోట్ల కొద్ది కొట్టేవుగా, అందులో నుంచి ఆపరా, ముసలోడు చచ్చిపోతాడేమో. పోతే పోనీరా, ఉండెవరినో ధరించాలి. కుల సంఘం నాయకుడు అన్న పేరుతో ఎంతమంది లేపేసి ఉంటాడు. చెప్పింది చేయకపోతే ట్యూబులు పీకేస్తాను. అంత పని చెయ్యొద్దు ప్లీజ్. ఇప్పుడు నువ్వు అనౌన్స్ చేయాలి, దాన్ని నా చెవులారా వినాలి. ఆ నమ్మకం నాకుంది. త్వరగా పో. నన్నెవరు రాజకీయాల నుంచి బయటికి లాగలేరు. ఈ రోజు మీ అందరి ముందు నేను ప్రకటన చేస్తున్నాను. 100 మంది లేని వాళ్ళకి ఉచితంగా గుండె ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది కనుక నేనే ఆపరేషన్లు చేస్తానని మీ అందరి ముందు ప్రకటిస్తున్నాను. నాకు గుండె జబ్బు ఉందని తెలియగానే
నా తోడబుట్టిన అన్నయ్యలే నన్ను వదిలేశారు. కానీ మీరు డబ్బులే తీసుకోకుండా ఉచితంగా ఆపరేషన్ చేసి నా ప్రాణాలనే కాపాడారు. నువ్వు అన్నయ్య మాత్రం కాదన్నయ్య, అమ్మ నాన్న అన్ని నువ్వే. సార్ ఒక చిన్న ఇంటర్వ్యూ సార్ మీకు ఈ ఉచిత ఆపరేషన్లు చేయాలన్న ఐడియా ఎలా వచ్చింది సార్? మా అన్నయ్య అడగాల్సిన ప్రశ్న ఇది. ఎవడో ఒకడు ఫోన్ చేసి బెదిరిస్తుంటే మా అన్నయ్య ఇవన్నీ చేస్తున్నాడు అనుకుంటున్నావా? మా అన్న లాంటి డాక్టర్ ని చూసావా నువ్వు? సింహం లాంటోడు ఉచితంగా 1000 మందికి గుండె ఆపరేషన్ చేయాలని మా అన్నయ్య కల. ఏమంటారా? ఆస్తి మొత్తం పోయినా సరే, ఉన్న ఇంటిని అమ్మేసి చివరికి రోడ్డు మీద భిక్ష ఎత్తుకున్నా సరే ఇచ్చిన మాటలు కాపాడతారు. కరెక్ట్ గా చెప్పారు.